దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఎందుకుందండి? దేవుని వాక్యం, దేవుడు ఆకాశాన్ని భూమిని నిర్మించి మరి భూలోకానికి వచ్చి భూలోకానికి రావాల్సిన పని యేసయ్యకి లేదు. ఎందుకు వచ్చారు? బైబిల్ మనకి ఎందుకు ఇచ్చారు? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చారు? చెప్పండి మీ నోటితోనే. ఈ లోకంలో ఏం జరుగుతున్నాయి అన్నీ తెలుసు దేవునికి. ఏం జరుగుతున్నాయి? భర్త భార్య మధ్య సమాధానం ఉండదు, తండ్రి కొడుకుల మధ్య సమాధానం ఉండదు, భర్త తెలియకుండా భార్య మోసం చేయటం, భార్య తెలియకుండా భర్తను మోసం చేయటం, తల్లిదండ్రులని పిల్లలు చూడక దిక్కులేని వారిగా అయిపోవటం, చివరికి ఎంతో వ్యాధ బాధలు ఇవన్నీ కలగటం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ చూసే దేవుడు భూలోకానికి వచ్చి మానవుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడవాలి అన్న విషయం నేర్పడానికే దేవుని వాక్యం ఇచ్చారు మనకి. అది గ్రహించాలిగా. అర్థమైందా? దేవుని వాక్యం మనలో నివసించినప్పుడు అప్పుడు మనలో మార్పు అనేది జరుగుద్ది, లేకపోతే జరగదు. ఇప్పుడు అనేక చర్చిలకు వెళ్తున్నారు, 300 మంది లక్షలు వెళ్తున్నారు. మార్పు లేని జీవితాలు. మరి ఆ విధంగా ఉంటే మరి దేవుని రాజ్యానికి వారసత్వం ఎట్లా వస్తుంది? కాబట్టి దేవుని వాక్యం మనం గ్రహించాలి, దాని ప్రకారం జీవించాలి. దేవునికి స్తోత్రం.